సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఆత్మలింగం. మనకి ఒక్క శివలింగాన్ని చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పొరుస్తుంది. అదే ఒకే చోట కోటి లింగాల దర్శనం చేసుకుంటే ఎలా ఉండిద్ది ఒకసారి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ తమ్మునేలు చూసుంటారు కదా. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపిస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు గుంటూరు జిల్లాలో ఉన్న ఒక గొప్ప అద్భుతమైన శైవ క్షేత్రాన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది దగ్గరగానే మనకి విజయవాడకి దగ్గరలో ఉండేది, కానీ గుంటూరు జిల్లాలో ఉండేది. విలేజ్ నేమ్ వచ్చేసరికి తాళ్లాయపాలెం. ఇప్పుడు మనం వెళ్తున్న గుడికి మరో పేరు కోటి లింగాల గుడి అని కూడా పేరుంది ఫ్రెండ్స్. మామూలుగా మనకి ఒక్క శివలింగాన్ని చూస్తేనే భక్తితో ఒళ్ళు పులకరించిపోతుందిగా, అదే విధంగా ఇక్కడ కోటి లింగాలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఎలా ఉండిద్దో. ఈ గుడిలో ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఆత్మలింగాన్ని అంటారు కదా, మనం అంజీ సినిమాలో చూసాం కదా, అలాంటి ఆత్మలింగం ఈ గుడిలో ఉంది. కానీ అది ఓన్లీ ఒక్క శివరాత్రి రోజు మాత్రమే దర్శనమిస్తారు భక్తులకి. మిగతా రోజుల్లో మాత్రం అది కంప్లీట్ గా మూసేసి ఉంటుంది, ఎవరికి చూపించరు. ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా వెళ్ళండి, మీరు ఆ దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేవాలయాన్ని మనం ఈ రోజు సందర్శించుకుంటున్నాం ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ టెంపుల్ చూడాలనుకునే వాళ్ళకి ఎంతో మందికి ఈ వీడియో సజెస్ట్ అయ్యింది. సో వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏందనేది ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఉంటుంది కాబట్టి చూసుకొని వాళ్ళకి వెళ్తానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం పదండి. ఈ శైవ క్షేత్రానికి వెళ్దాం అనుకున్న భక్తులు ముందు గుంటూరు వాళ్ళైనా విజయవాడ వాళ్ళైనా ముందు డైరెక్ట్గా ఉండవల్లి గుహలకు వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఉండవల్లి గుహలకు వస్తే మీకు కరెక్ట్గా ఆపోజిట్లో మీకు వెహికల్స్ ఉంటాయి, ఆటోలు కానీ ఏమన్నా ఉంటాయి, హెవీ వెహికల్స్. ఖచ్చితంగా మీరు వెళ్ళాలంటే వెహికల్స్లోనే వెళ్ళాలి, అక్కడికి బస్సు మార్గం కానీ ఎటువంటి మార్గం లేదు. వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్లో వెళ్ళాలి, లేకపోతే ఈ విధంగా షేర్ ఆటోని ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాల్సిందే తప్పితే ఇంకొక మార్గం అనే. ఉండవల్లి గుహలకు సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. అదే ఓన్ వెహికల్లో వెళ్లే వాళ్ళు అయితే విజయవాడ నుంచి వచ్చే పని అయితే డైరెక్ట్ గా ఫస్ట్ కనకదుర్గం అమ్మవారిని దర్శనం చేసుకున్న కాడి నుంచి మీరు డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ నుంచి కొంచెం ముందుకు వస్తే శైవ క్షేత్రానికి వెళ్లే రూట్ అనేది ఉంటుంది. కరకట్ట ఎక్కాలి ఫ్రెండ్స్. కర్రకట్ట అని అడిగితే ఎవరైనా చెప్తారు. మీరు కరకట్ట రోడ్ ఎక్కితే కరెక్ట్ గా మీకు ఒక 7 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళిన తర్వాత మీకు ఒక రైట్ సైడ్ లో రోడ్డు ఉంది ఫ్రెండ్స్, శైవ క్షేత్రానికి వెళ్ళే దారిని వే చూపించింది. సో ఆ వే ద్వారా మీరు లోపలికి వెళ్ళాలా. ఆ తాళాయపాలెం ఊరు విలేజ్ పేరు వచ్చేసరికి మీరు ఆ వెళ్ళే రోడ్డు కొంచెం బాగోదు ఫ్రెండ్స్. వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. టూ వీలర్లో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. మనం మాట్లాడుకుంటా విలేజ్ లోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. అప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదే ఆ తాళ్లాయపాలెంలో ఉన్న శైవ క్షేత్రం. చాలా పెద్దది శైవ క్షేత్రం. మీరు ఇది చూసుకోవాలనుకుంటే కనుక ఒక రోజంతా పని వదులుకొని ఇటు రావాలా, ఎందుకంటే అంత పెద్ద క్షేత్రం. ఇప్పుడే మనం జస్ట్ అలా క్షేత్రంలోకి అడుగు పెట్టాం ఫ్రెండ్స్. అక్కడ మీకు ఆపోజిట్ లో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అదంతా వచ్చేసరికి ఏమో పుష్కర ఘాటు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎదురుగా కనపడుతుంది, అక్కడ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ మీరు పార్కింగ్ చేసుకొని అక్కడ ఉన్న పుష్కర ఘాట్లోకి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మనం దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మహాద్వారము. గుడికి ఎంట్రన్స్ లో మీకు వినాయకుడిది పెద్ద విగ్రహం ఉంటుంది, చూస్తానికి చాలా బాగుండిద్ది. గుడికి వెళ్లే దారిలో రైట్ సైడ్ లో మీకు పూజా సామాగ్రికి సంబంధించిన కొట్లు 2 ఉంటాయి. ఏదన్నా సామాగ్రి కొబ్బరికాయలు కానీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే మీరు అక్కడే తీసుకోవాలా. ఇది వచ్చేసరికి మెయిన్ గుడి గోపురము. ఎంట్రన్స్ మనం వచ్చేసరికి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం అయింది ఫ్రెండ్స్, అందువల్ల గుడి మొత్తం కొంచెం ఎవరు లేరు. అంతా మధ్యాహ్నం టైం అయ్యేసరికి లంచ్ టైము, అందరూ చాలా వరకు వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే వచ్చేసరికి ఏమో ఈ గుడి యొక్క మెయిన్ గోపురము. ఆఫ్టర్నూన్ టైం అవడం వల్ల అన్ని టెంపుల్స్ క్లోజ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభము, ప్రధాన ఆలయం యొక్క ధ్వజస్తంభం ఇదే. మీకు ఎంట్రన్స్ లో రాగానే ఇక్కడ మీకు వినాయకుడి బొమ్మలు కానీ వీరాంజనేయ స్వామి విగ్రహాలు కానీ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ ఆలయం ఇది వచ్చేసరికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, వీరభద్ర స్వామి ఉంటారు. ఇది వచ్చేసరికి ఏమో స్ఫటిక లింగేశ్వర స్వామి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి చూడొచ్చు, స్ఫటిక లింగం అది వచ్చేసరికి ఆలయం ఓపెన్లోనే ఉంది, ఒకసారి మీరు ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ వచ్చేసరికి నాగశిలలు ఫ్రెండ్స్. మీకు ఎదురుగా కనపడుతుంది చూడండి, శివుడు పార్వతి వినాయకుడు విగ్రహము చాలా బాగుంటుంది. ఈ నాగశిలలు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే కొంతమందికి నాగదోషం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నాగదోషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దానికి సంబంధించిన పరిహారం చేయించుకొని నాగశిలను అనేది ఇక్కడ ఈ విధంగా పెడతారంట. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంటే రాహుకేతు సమేత నాగ బంధాలు. ఇక్కడ వచ్చేసరికి వీటికి సంబంధించిన పూజలు ఏమన్నా మీకు దీనికి రాహుకేతుకు సంబంధించిన ఏమన్నా ఉండే ఇక్కడ చేయించుకుంటారు ఫ్రెండ్స్. అదే విధంగా పక్కనే మీకు షిరిడి సాయిబాబా విగ్రహము చాలా బాగుండిద్ది. సాయిబాబా దర్శనం చేసుకొని అలా మీరు ముందుకు వస్తే రకరకాల
స్వాముల దేవతలు కానీ దేవుళ్ళే కానీ విగ్రహాలు అనేవి ఇక్కడ చాలా ఉంటాయి. ఇది చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఆది శంకరాచార్యుల విగ్రహము చూడండి, చాలా బాగుంటది. ఇక్కడ ఇదే విధంగా ఎన్నో వందల వేల దేవతామూర్తుల విగ్రహాలు అనేవి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంటాయి. మీరు వస్తే ఒక్క రోజులో చూసుకునే పని కాదు ఇది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకు ఇక్కడే అంత టెంపుల్ మొత్తం చూసుకోవడానికి అంత టైం పట్టింది. ఒక్కసారి మీరు ఆదిశంకరాచార్యులు చూడండి, విగ్రహం చాలా బాగుండేది. అదే విధంగా పక్కనే మీకు అమ్మవారి విగ్రహం ఉంది చూడండి. అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన విగ్రహాలు చెక్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఒక్కోసారికి అయ్యప్ప స్వామి విగ్రహము, అయ్యప్ప స్వామి యొక్క గుడి ఇది. ఇరువైపులా మీకు శివుడి విగ్రహం కానీ అదే విధంగా అమ్మవారి విగ్రహాలు కానీ మీకు ఈ విధంగా ఇక్కడ ఫుల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడాల్సినవి అంత ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అమ్మవారి విగ్రహం పూజతో ఎలా ఉందో, పూజ చేసి ఉన్నారు, చాలా నీట్ గా ఉంది. మీరు వస్తే గనక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు వారాహి అమ్మవారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాగశిల ప్రతిష్ఠ ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. అలా నాగశిలలకు ఎవరికైతే వాళ్ళకి సంబంధించిన పూజలు ఉంటాయో అవి చేయించుకొని ఇక్కడ నాగశిలని ఈ విధంగా ప్రతిష్ఠ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా కోటి లింగాల దర్శనం ఏదైతే ఉందో ఆ ప్రదేశం వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్, కైలాస దమ్ అని ఉండిద్ది. దీంట్లోనే మనకు సంబంధించిన కోటి లింగాల దర్శనం అనేది మనకి ఇక్కడే ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అది చూస్తానికే వచ్చాము. పదండి లోపలికి, మిగతాది మీకు లోపల చూపిస్తాను. ఈ శైవ క్షేత్రంలో మరో గొప్పగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బంగారు లింగం ఉంది. ఆ బంగారు లింగాన్ని మీకు ఈ గుడిలోనే ఉండేది చూపిస్తాను. ఈ శైవ క్షేత్రంలో బాగా ప్రాధాన్యత ఏంటంటే ఈ కోటిలింగాలు. ఈ కోటిలింగాల దర్శనం చేసుకోవడానికి మనం ఈరోజు వచ్చాము. వెళ్దాం పదండి. ఇది వచ్చేసరికి పెద్ద మండపము. ఇందులో ఎటు చూసినా మొత్తం శివలింగాలే ఉంటాయి, చాలా బాగుంటాయి. అదే విధంగా చుట్టూ ఆ మండపం చుట్టూ గణపతికి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలకు సంబంధించిన ప్రతిష్ట చేసిన విగ్రహాలు ఇక్కడ మీరు ఈ గుడి లోపల చూడొచ్చు. మొత్తం ఎన్ని అయితే గణపతులు ఉన్నారో మొత్తం గణపతులు మీకు ఇక్కడ కనపడతారు. మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చూడండి, మీరు సిద్ధి గణపతి స్వామి వారు, అట్లా మొత్తం ఎంతమంది గణపతులు ఉన్నారో అందరూ ఉంటారు. ఇక్కడ ఉన్న కోటి లింగాల్లో మీ కుటుంబం తరపు నుంచి కూడా ఒక లింగాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఏందనేది ఇక్కడ మీరు గుడిలో మేనేజ్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ మీకు కావాల్సిన లింగాలు కూడా ఇక్కడే దొరుకుతాయి. దానికి కొంచెం అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కనుక మీరు పే చేసుకొని దానికి సంబంధించిన పూజ ఏదన్నా ఉందో అది చేయించుకొని మీ కుటుంబానికి సంబంధించిన ఒక లింగాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠింప చేయొచ్చు. ఈ కోటి లింగాల్లో మీది కూడా ఒక లింగం అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న గణపతి విగ్రహాలన్నింటినీ చూపిస్తాను, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మీకు ఒక శివలింగాన్ని చూపిస్తాను. ఆ శివలింగాన్ని లోపల గ్లాస్ తో ఇలా కవర్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, చాలా విశిష్టత కలిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి కన్నికా పరమేశ్వరి అమ్మవారు. చూడండి విగ్రహం చాలా బాగుంటది. అమ్మవారు చూస్తానికి 2 కళ్ళు సరిపోవు. ఒక్కసారి చూడండి, చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా పక్కనే వచ్చేసరికి ఏమో శివలింగం చూడండి ఎంత బాగుందో. చుట్టూ పక్కన వచ్చేసరికి ఏమో దేవతామూర్తుల విగ్రహాలు. అదే విధంగా మీకు పక్కనే వచ్చేసరికి చండీ అమ్మవారు, పక్కనే వచ్చేసరికి మీకు ఇప్పుడు బాల త్రిపుర సుందరి అమ్మవారు. మీరు త్రిపురాంతకంలో ఉంటారు కదా, అమ్మవారి విగ్రహమే బాల త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహము. బయట కూడా వచ్చేసరికి దేవతామూర్తుల విగ్రహం, ఎదురు వచ్చేసరికి ఏమో వాహనం కూడా ఉంది. అమ్మవారి దర్శనం చూసుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి దర్శించుకోండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి చంద్రమౌళేశ్వరి స్వామి విగ్రహం. ఒక్కసారి చూడండి, చూసి దర్శించుకోండి. వచ్చేసరికి గ్లాస్ లోపల ఉంచారు, బయట చూస్తానికి ప్రస్తుతానికి పూజారి వారు లేకపోవటం వల్ల అట్లా క్లోజ్ చేసి ఉంచారు. మళ్ళా మీకు చూడండి చుట్టూ వినాయకుని విగ్రహాలు ఉంటాయి. వినాయకుని విగ్రహాలు మొత్తం చూసుకోండి, దర్శించుకోండి. ఆ తర్వాత మీకు కోటి లింగాల దర్శనం అనేది చేయిస్తాను ఫ్రెండ్స్.
ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలన్నీ వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు. వివిధ రూపాలలో వివిధ వాహనాల మీద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాలు ఇప్పుడు మీరు చూస్తున్నవి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. అదే విధంగా మీకు పక్కన బ్రహ్మశాస్త్రి స్వామి వారికి సంబంధించిన విగ్రహాలు ఈ విధంగా అమర్చారు. చూడండి, మీకు ఎదురుగా చిన్న శివలింగం ఒకటి ఉంది, చాలా బాగుంటది. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా చుట్టూ మనం చూసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కోటి లింగాల దర్శనం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇవే మొత్తం కోటి లింగాలు. మీరు ఒక్కసారి చూసుకోండి, దర్శించుకోండి. ఒక్కసారి గనక ఈ సరౌండింగ్స్ లో ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా బాగుంటవి. చూస్తానికి 2 కళ్ళు సరిపోవు. కోటి లింగాలు ఒక్కసారిగా దర్శించుకోవడం అంటే అసలు మాటల్లో చెప్పలేని ఫ్రెండ్స్ ఈ ఫీలింగ్ అనేది. మీరు చూస్తే డైరెక్ట్ గా లైవ్ లో వచ్చి చూస్తే ఇంకా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక్కసారి మీకు సమయం ఉన్నప్పుడు విజిట్ చేసుకోండి. శివరాత్రి టైంలో గనక వస్తే మీరు ఈ ప్లేస్ అసలు చూస్తానికి కనుల పండుగగా ఉండిద్ది. అదే ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఇదే కోటి లింగాల దర్శనం మొత్తం. ఒకసారి ఇట్లానే ఉంచుతాను, చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా మీకు ఎదురు ఉన్న పెద్ద శివలింగానికి ఎదురుగా చూడండి నంది వాహనం, చాలా బాగుంటుంది చూస్తానికి. ఒక్కసారి చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళా మనం ఇక్కడ దర్శించుకోవాల్సినది వచ్చేసరికి బంగారు శివలింగము. ఇక్కడ కెమెరా అలౌడ్ లేదు, సో అందువల్ల మీరు డైరెక్ట్ గా వచ్చినప్పుడు చూడండి, చాలా బాగుంటాయి. అమ్మవారి విగ్రహం కూడా ఉంది, దర్శించుకోండి, చాలా బాగుంటది. ఇక్కడ మీకు గోళ్ల మీద మంచి మంచి పెయింట్స్ ఉంటాయి. చూడండి, అసలు చూస్తానికి 2 కళ్ళు సరిపోవు. 3D పెయింట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి విగ్రహాలు కానీ ఆ పెయింట్స్ అన్ని. ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసరికి ఒక్కొక్క దానికి విశిష్టతకి సంబంధించినదిగా ఉండిద్ది. మీరు ఎదురుగా చూస్తున్న చిన్న చిన్న విగ్రహాలు వచ్చేసరికి స్వామివారి కళ్యాణానికి చూడడానికి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ విధంగా చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఏర్పాటు చేసి పెట్టారు. ఒకసారి మీరు చూడొచ్చు. అదే విధంగా మీరు బాగా పరమ భక్తుడైన మన శివుడికి పరమ భక్తుడైన కన్నప్పకు సంబంధించిన చిత్రం కూడా ఇక్కడ ఉంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఎన్నెన్నో ఇక్కడ మంచి మంచి శిల్పాలు, దేవతామూర్తులయి, దేవుళ్ళయి మంచి మంచి శిల్పాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, శివుడికి సంబంధించిన ప్రతి శిల్పం కానీ అదే విధంగా పెయింట్లు కానీ చాలా బాగుంటాయి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా 2 నిమిషాలు చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఏమో అమ్మవారి విగ్రహం, చూడండి ఎంత గంభీరంగా ఉందో. ఈ ఎదురున్నవి వచ్చేసరికి ఏమో లింగాలు ప్రతిష్ఠ చేయాల్సిన ప్లేస్లు అవి. నేను ఇందాక చెప్పాను కదా, లింగాలు ఎవరన్నా ప్రతిష్ఠ చేయాలనుకుంటే ఈ ప్లేసుల్లో వాళ్ళ లింగాలు వాళ్ళు ప్రతిష్ఠ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి రూపాన్ని చూడండి, ఒక్కసారిగా చూస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే. వెనకాల అమ్మవారికి వచ్చేసరికి సింహం యొక్క వాహనంగా చూడండి, ఎదురు వచ్చేసరికి కొంచెం శివలింగాలు కూడా ప్రతిష్ఠ చేసిన శివలింగాలు చూడొచ్చు. 2 కళ్ళు సరిపోవు, అందుకనే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేసుకోండి టెంపుల్ని. ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి వచ్చేసరికి అమృతలింగేశ్వర స్వామివారి. ఈ స్వామివారికి చాలా పెద్ద చరిత్ర ఉంది, కానీ మీకు అంతా చెప్పలేము, 2 ముక్కల్లో చెప్తాను వినండి. చుట్టూ మీరు చూస్తున్న శివలింగాలు వచ్చేసరికి నవపాశ శివలింగాలు. ఈ నవపాశ శివలింగాలకి నవరసాలతో అభిషేకం చేస్తారు. ఆ విధంగా అభిషేకం చేసిన వాటిని తీర్థంగా గనక తీసుకుంటే బీపీ, షుగరు, కుష్టి వ్యాధి ఇలాంటివి తగ్గుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారు వచ్చేసరికి 12 జ్యోతిర్లింగేశ్వర స్వామివారు. ఈ స్వామివారి లింగం హైట్ వచ్చేసరికి 12 అడుగుల లింగం ఉండిద్ది. ఈ స్వామివారికి ఆ లింగం మీద అరలుగా 10,000 శివలింగాలను చెక్కబడి ఉంటుంది. చాలా విశిష్టత కలిగిన స్వామి. 12 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికల చేత స్వామివారికి మాత్రమే అభిషేకం చేయిస్తారు. పెద్దవారు చేయడానికి ఇక్కడ అనుమతించరు. ఓన్లీ 12 సంవత్సరాల లోపు ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ మాత్రమే స్వామివారికి అభిషేకం చేయాలి ఫ్రెండ్స్. ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నసరికి కాళభైరవ స్వామి వారి విగ్రహం ఇది. అటువైపు మనం ఇందాక కాళికామాత అమ్మవారి విగ్రహం చూసాం కదా, ఒక సైడ్ కాళికామాత అమ్మవారు, ఒకవైపు వచ్చేసరికి ఏమో కాళభైరవ స్వామి వారి విగ్రహం ఉంది. దాని ఆపోజిట్ లో కూడా మీకు లింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఒక్కసారి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్న ఆలయం వచ్చేసరికి వాస్తు పురుషుడు ఆలయము. ఈ ఆలయము ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉండిద్ది. ఈ వాస్తు పురుషునికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఇప్పుడు మీకు చెప్తాను వినండి. త్రేతాయుగంలో అతి భయంకరమైన కళేబరాలతో ఒక మహాభూతం ఉండేది. ఆ భూతముతో వల్ల దేవుళ్ళతో సైతం భయపడేవాళ్ళు ఆ భూతాన్ని చూసి. అప్పుడు ఈ దేవతామూర్తులందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి, స్వామి మమ్మల్ని ఈ విధంగా భూతం ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తారు. అప్పుడు దేవతామూర్తులందరూ కలిసి ఈ వాస్తు పురుషు దేవుణ్ణి భూలోకానికి తోసేస్తారు.
ఆ విధంగా భూమి మీద పడిన ఆ భూతము బ్రహ్మదేవుడిని వరం అడిగిద్ది. స్వామి, నేను నీ భక్తున్నే కదా, నాకు కూడా వరం ఏమని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు నీకు వాస్తు పురుషుడు అని చెప్పేసి గుడి కట్టమని చెప్పేసి ఈ విధంగా వరం ఇస్తారు. అందువల్ల ఇక్కడ వాస్తు పురుషుని ఆలయం ఉన్నదని చెప్పి చరిత్రకారులు చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ దేవాలయంలో నవగ్రహ మండపం కూడా ఏర్పాటు చేస్తారు. నవగ్రహ మండపాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మీకు చుట్టూ వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలు కానీ, దేవతామూర్తుల విగ్రహాలు కానీ, చిన్న చిన్న మండపాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బాగా విశిష్టత చెందిన అమ్మవారి విగ్రహం ఒకటి మీకు చూస్తాను. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న అమ్మవారు వచ్చేసరికి శ్రీ ప్రత్యంగిర అమ్మవారు. ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగింది. ఎవరన్నా మీరు చేయించాలనుకుంటే ఇక్కడ మా అమ్మగారి ఫోన్ నెంబర్ చెప్తారు, సంప్రదించండి ఫ్రెండ్స్. చెప్పండి మా అమ్మగారు. 720749166. ఈ నెంబర్కి డబ్బులు వేయడానికి అవకాశం లేదు. మీరు నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు క్షేత్రం నెంబర్ ఇస్తాను. నా నెంబర్ నుంచి మీకు రసీదు పెడతాను. అప్పుడు మనకి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడానికి అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఒక రోజు ముందే ఏమైనా చెప్పాలండి, లేకపోతే ఎప్పుడు ఫోన్ చేస్తాం? ఆ రోజు అయినా పర్వాలేదు, ఒక రోజు ముందు అయినా పర్వాలేదు. ఓకే. కృష్ణా పుష్కరాలు అప్పుడు కనుక మీరు పుష్కర స్నానం చేయాలనుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి మీరు పుష్కర స్నానం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రేవు కూడా ఉంది, ఇబ్బంది లేదు. ఇదంతా పుష్కర ఘాటు, మొత్తం కృష్ణానది ఇదంతా. ఇది ఒక పాయ. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.